నీవు అనేక సార్లు బహుశా వందల సార్లు సువార్త విన్నావు. Why you are not changed? అయినా ఎందుకు నువ్వు మారట్లేదు? Why you are still hard in your heart? ఎందుకు నీ హృదయాన్ని ఇంకా కఠినం చేసుకుంటున్నావు? You know if you die today you will go to hell. నీకు తెలుసు ఈ రాత్రి నువ్వు చనిపోతే నరకానికి But వెళ్తావని. still you are hard in your heart. అయినా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. You don't listen to anyone. నువ్వు ఎవరి మాట వినవు. God still is a forgiving God. దేవుడు ఇంకా క్షమించే దేవుడై ఉంటున్నాడు. Immediately he said, వెంటే అన్నాడు ప్రభువు, what is the meaning of that? Today you will be with me in the paradise. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావంటే ఆ మాటకు అర్థం ఏంటి? Who will be there in the paradise? పరదేశంలో ఎవరుంటారు? Whose sins are forgiven? ఎవరి పాపములు క్షమించబడ్డాయో, Who is born again? తిరిగి జన్మించిన వారు, Who became a new creation? నూతనమైన సృష్టిగా చేయబడిన వారు, It was like all old things have been wiped off. పాత సంగతులన్నీ కూడా గతించిన వారు, And everything became a new. సమస్తము నూతనమైన These వారు. are the qualification to enter into heaven. పరలోకంలో ప్రవేశించాలంటే ఇది అర్హత ఉంటుంది. In fraction of minute. క్షణాలలో నిమిష